హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. తెలుగులో జాతర సాంగ్ ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఉత్సవం సాంగ్ ఒకటి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దేవరలో ఆయుధ పూజ సాంగ్ ఇంప్రెస్ చేస్తే ఇలాంటి పాటలతో కొన్ని సినిమాలు వస్తున్నాయి. అవేంటో చూద్దామా? దేవరలోని ఆయుధ పూజ సాంగ్ తారక్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తారక్ తో వర్క్ చేయాలని చాలా కాలంగా అనుకున్నా ఇన్నేళ్లకు ఆయుధ పూజ సాంగ్ తో కుదిరింది. సాధారణంగా పాటల్లో ఎన్టీఆర్ కనిపించినా ఇందులో మాత్రం దేవర కనిపించేలా కసిగా డాన్స్ చేశాడు. రాబోయే చాలా సినిమాలు ఇలాంటి పాటలతో రాబోతున్నాయి. దేవరలోని ఈ పాటకు ఆయుధ పూజ అని పేరు పెడితే పుష్ప 2లో అమ్మవారి గెటప్ లో బన్నీ డాన్స్ చేయనున్నాడు. ఆల్రెడీ టీజర్ లో కనిపించిన గెటప్ తోనే జాతర సాంగ్ ను కుమ్మేయనున్నాడు బన్నీ. 200 కోట్ల బడ్జెట్ మూవీ అయినా 2 కోట్ల సినిమా అయినా ఇలాంటి సాంగ్ ట్రెండ్ గా మారిందే. మాస్ ను అట్రాక్ట్ చేయడానికి కమర్షియల్ ఫార్ములాకు కావాల్సినంత స్టఫ్ ఇలాంటి పాటల్లో కావాల్సినంత ఉంది. ఎంత కసిగా చిందులేస్తే అంతగా కిక్కెక్కిస్తుంది. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కాలో జాతర సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ మధ్య వచ్చి హిట్ అయిన చిన్న సినిమా కమిటీ కుర్రాళ్ల కథలో జాతర కీలక ఘట్టంగా మారింది. కమిటీ కుర్రాళ్లను ఈ జాతర సాంగ్ విడదీసి ఆ తర్వాత ఇదే జాతర సాంగ్ కలుపుతుంది. ఇలా మన కథలు పాటలు డివోషనల్ సాంగ్స్ వైపు సాగుతున్నాయి. ఫ్లాప్ లో ఉన్న శ్రీను వైట్ల బూసర్ వెళ్లి అవతారం ఎత్తాడు. అలాగని సినిమాలో నటించడం లేదు. గోపీచంద్ తో తీసిన విశ్వం 11న రిలీజ్ అవుతోంది. సినిమా నుంచి వస్తున్న ఒక్కో వీడియోలో ఒక్కో టాలెంట్ చూపిస్తున్నాడు దర్శకుడు. చివరికి టీజర్ ట్రైలర్ వస్తే గానీ శ్రీను వైట్ల మార్క్ కనిపించలేదా? వాచ్ ది స్టోరీ. టీజర్ రావడానికి ముందు విశ్వం నుంచి 2 వీడియోలు రిలీజ్ చేస్తే ఇది శ్రీను వైట్ల సినిమానా అన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ స్ట్రైక్ జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో 2 వీడియోలు రిలీజ్ చేసి యాక్షన్ తో నింపేశాడు దర్శకుడు. శ్రీను వైట్ల మార్కు లేకపోవడం ఆయన అభిమానులకు నచ్చలేదు. వరుస ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్ల విశ్వంతో యాక్షన్ మూవీ తీస్తున్నాడని కలరింగిచ్చాడు. కానీ శ్రీను వైట్ల ఏమాత్రం మారలేదు. తనదైన కామెడీని నమ్ముకున్నాడు. ఈ మధ్య కాలంలో నవ్వించలేకపోయిన శ్రీను వైట్ల తనకున్న బలం యాక్షన్ ఎంటర్టైనర్ గా విశ్వం తీశాడనిపిస్తోంది. కలిసొచ్చిన మందు ట్రైన్ సీన్స్ నే మరోసారి నమ్ముకున్నాడు. దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ శ్రీను వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల ఆ తర్వాత కంటిన్యూస్ ఫ్లాప్స్ తో ఫేడ్ అవుట్ అయ్యాడు. అమర్, అక్బర్, యాంటనీ ఫ్లాప్ తర్వాత 5 ఏళ్ల పాటు మెగాఫోన్ పట్టలేదు. ఎంతో మంది హీరోలను అనుకుంటే ఒక్కటి సెట్ కాలేదు. ఎట్టకేలకు గోపీచంద్, కావ్య తాపర్ జంటగా విశ్వంతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఒక్క హిట్ పడితే చాలు స్టార్స్ క్యూ కడతారు. 15 ఏళ్ల పాటు హిట్ లేని డైరెక్టర్ ఆ మధ్య ఓ హిట్ కొట్టాడు. ఇంకేముంది, 37 ఏళ్ల తర్వాత ఓ హీరో, 33 ఏళ్ల తర్వాత మరో హీరో ఆ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించి అనేగా? హవలు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని హీరోలందరూ అనుకుంటారు. ఈ లెజెండరీ డైరెక్టర్ తన కెరీర్ మొదట్లోనే కమల్ హాసన్తో నాయకుడు, రజనీకాంత్తో దళపతి తీసి సూపర్ హిట్ కొట్టినా ఈ సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ కాలేదు. 2000 సంవత్సరంలో వచ్చిన సఖీ తర్వాత మణిరత్నం ఫ్లాపుల్లో పడిపోయాడు. 15 ఏళ్ల తర్వాత ఓకే బంగారంతో సక్సెస్ చూశాడు మణిరత్నం. ఓకే బంగారం సక్సెస్ అయినా ఇండస్ట్రీని షేక్ చేసేంత రేంజ్ లేదు. ఆ తర్వాత మణిరత్నం తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బాహుబలి ఇన్స్పిరేషన్తో తీసిన పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ కావడంతో కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ సెట్ అయింది. నాయకుడు వచ్చిన 37 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబోలో థగ్ లైఫ్ రూపొందింది. 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసిన మణిరత్నం రజనీకాంత్తో సినిమా సెట్ చేస్తున్నాడు. రజనీకాంత్ మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని, రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12న సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిసింది. రీసెంట్ గా స్టెంట్ వేయించుకున్న రజనీ విశ్రాంతి తీసుకుని 15 నుంచి కూలీ షూటింగ్ లో పాల్గొంటారు. లైన్లో జైలర్ 2 కూడా ఉంది. సూపర్ స్టార్ ఆరోగ్య రీత్యా ఇన్ని సినిమాలు కంటిన్యూస్ గా చేయడం కష్టమని సన్నిహితులు చెబుతుంటే అనుకోకుండా మణిరత్నం డైరెక్షన్ లో రజనీ అంటూ కొత్త న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. శాకుంతలం ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ రూట్ మార్చాడు. యూత్ ని, ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేశాడు. ఆయన తీస్తున్న కొత్త సినిమా యూఫోరియా గ్లిమ్స్ చూస్తుంటే అర్బన్ కల్చర్ తో, కరెంట్ ఇష్యూస్ తో వస్తున్నాడు అనిపిస్తోంది. ఈ టెక్నికల్ డైరెక్టర్ ఈసారి దేని మీద ఫోకస్ పెట్టాడు? హావ్ ఎ లుక్. శాకుంతలం ఫ్లాప్ తర్వాత గుణశేఖర్ సొంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై తీస్తున్న యుఫోరియా 2025 మొదట్లో రిలీజ్ కానుంది. సొగసు చూడతరమా, చూడాలనుంది, శాకుంతలం అంటూ అచ్చమైన తెలుగు టైటిల్స్ తో వచ్చిన గుణశేఖర్ ఈసారి ఇంగ్లీష్ టైటిల్ యుఫోరియాతో వస్తున్నాడు.
టైటిల్ కు తగ్గట్టు గ్లిమ్స్ ను సెలబ్రేషన్స్ తో నింపేశాడు. శాకుంతలం వంటి అటర్ ఫ్లాప్ నుంచి కోలుకున్న గుణశేఖర్ యుఫోరియాతో తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. గ్లిమ్స్ లో స్టోరీ మొత్తం చెప్పేశాడు. యూత్ డ్రగ్స్ కు బానిసలు కావడం, ఆ మత్తులో లైంగిక దాడులు, వరల్డ్ సెలబ్రేషన్ ఎలాంటి కల్చర్ లో ఉందో చెప్పాడు గుణశేఖర్. యుఫోరియా 90% కొత్త నటీనటులతో తీశామన్నారు దర్శకుడు. అయితే ఒక్కడు తర్వాత భూమిక మరోసారి గుణశేఖర్ దర్శకత్వంలో నటించడం విశేషం. గ్లిమ్స్ లో ఒక సీన్ లో మాత్రమే కనిపించింది భూమిక. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ టాప్ స్టార్స్ తో పనిచేసిన ఓ సీనియర్ దర్శకుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో తిట్లు తింటున్నాడు. ప్రతిసారి ఎవరినో ఒకరిని విమర్శించడం, ఆ తర్వాత ఫ్యాన్స్ తో ట్రోలింగ్ అవ్వడం ఆ సీనియర్ డైరెక్టర్ కి అలవాటైపోయింది. రీసెంట్ గా ఎవరిని ఏమని కామెంట్ చేసి దుమారం రేపాడో చూద్దామా? రజనీకాంత్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ముత్తు, నరసింహ సూపర్ హిట్ అయ్యాయి. అయితే లింగ మాత్రం నిరాశపరిచింది. సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత రజనీకాంత్పై తీవ్ర ఆరోపణలు చేశాడు రవికుమార్. ఓ యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లింగ ఎడిటింగ్లో రజనీకాంత్ జోక్యం చేసుకుని గందరగోళం సృష్టించారన్న వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అయ్యాయి. లింగ విఎఫ్ఎక్స్ వర్క్ తనకు ఏమాత్రం సమయం ఇవ్వలేదని, సెకండ్ హాఫ్ మొత్తాన్ని రజనీ మార్చేశారన్నారు. అనుష్కతో పాట, క్లైమాక్స్లో ట్విస్టును తీసేసి బెలూన్పై జంపింగ్ సీన్ను యాడ్ చేసి గజిబిజి చేశారని రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేఎస్ రవికుమార్ ఆరోపణలను రజనీ ఫ్యాన్స్ తిప్పికొడుతూ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ట్రోల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లింకా 150 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అని రవికుమార్ చెప్పిన పాత వీడియోను బయటపెట్టారు. సినిమా హిట్ అని డైరెక్టరే చెప్పినప్పుడు రజనీకాంత్ జోక్యం చేసుకున్నాడని చెప్పడం హాస్యాస్పదం అవుతుందంటున్నారు అభిమానులు. లింగా డిజాస్టర్ తర్వాత బాలయ్య ఛాన్స్ ఇచ్చి వర్క్ చేసిన జయసింహ హిట్ కాగా రెండో మూవీ రూలర్ డిజాస్టర్ అయింది. తమిళ చిత్రం గార్డియన్ ఈవెంట్ లో రవికుమార్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. రవికుమార్ మాట్లాడుతూ సెట్లో ఎవరు నవ్వినా బాలయ్య తట్టుకోలేడని, చేయి చేసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఫ్యాన్ను తన వైపు తిప్పమని అసిస్టెంట్కు చెబితే అతను బాలయ్య వైపు తిప్పడంతో విగ్గు జరిగింది. దీంతో అసిస్టెంట్ నవ్వడంతో ఎందుకు నవ్వుతున్నామంటూ బాలయ్య గట్టిగా అరిచారు. ఎక్కడ కొడతాడోనని నేను సర్ది చెప్పే ప్రయత్నం చేశాను. వీడు ఆపోజిట్ గ్యాంగ్, చూడు చూడు ఎలా నవ్వుతున్నాడు అంటూ బాలకృష్ణ తట్టుకోలేకపోయాడని చెప్పుకొచ్చాడు రవికుమార్. బాలయ్య ఫ్యాన్స్ రంగంలోకి దిగి రవికుమార్ను ట్రోల్స్తో ఆడేసుకుంటున్నారు. జయసింహ ప్రీ రిలీజ్ ఈవెంట్కు డైరెక్టర్ చెప్పిన వీడియోలను పోస్ట్ చేస్తూ అప్పుడు అంతగా మెచ్చుకొని ఇప్పుడు ఇలా సమయం సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడంటూ విమర్శించారు. జయసింహ టైంలో బాలయ్యలో కోపమే చూడలేదని, హీరో కంటే తనకే కోపం ఎక్కువని రవికుమార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. అప్పుడు బాలయ్యను అంతలా మెచ్చుకొని ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదంటున్నారు అభిమానులు. సినిమా కథలో గానీ మేకింగ్లో గానీ జోక్యం చేసుకుని హీరో బాలకృష్ణ అంటూ రవికుమార్ చెప్పిన వీడియోను కూడా ట్రోల్ చేస్తున్నారు. చేతిలో సినిమా లేని టైంలో 2 ఛాన్స్లు ఇచ్చిన బాలయ్యపై బాగానే కృతజ్ఞత చూపించావంటూ మండిపడ్డారు అభిమానులు. స్టార్స్ ను కామెంట్ చేస్తే వార్తల్లో ఉంటామన్న ఫీలింగ్ లో రవికుమార్ ఉన్నాడంటున్నారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.